షర్మిల మరొకసారి జగన్ మీద విరుచుకుపడ్డారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి చంద్రబాబు నిలదీయండి, మీకు నేను చంద్రబాబు కొమ్ము కాసినట్టుందా, మీ మూర్ఖత్వానికి మిమ్మల్ని మ్యూజియంలో పెట్టాలి, అద్దంలో చూసుకోమని చెప్పింది. అందుకే మీకు చంద్రబాబు పిచ్చి పట్టుకుంది. అద్దంలో మీకు ఇప్పుడు కూడా చంద్రబాబే కనబడుతున్నాడు. సోషల్ మీడియాలో నన్ను కించపరిచేంత ద్వేషం మీకుంది, మాకు ద్వేషం లేదు. కానీ తప్పుని తప్పు అని చెప్పే ధైర్యం ఉంది. ఒక ప్రతిపక్షం మరో ప్రతిపక్షాన్ని ప్రశ్నించకూడదని ఎక్కడైనా ఉందా? తప్పు చేస్తే ఏ పార్టీనైనా ప్రశ్నించే అధికారం మాకుంది. అది అధికార పార్టీని లేక ప్రతిపక్షం అన్నది ముఖ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకపోవడం తప్పు కాబట్టి తప్పు అన్నాం. చట్టసభను గౌరవించకపోవడం తప్పు కాబట్టి రాజీనామా చేయమన్నాం. వైఎస్ఆర్ విగ్రహాలు కూల్చేస్తే నేనే స్వయంగా అక్కడికి వచ్చి ధర్నా చేస్తాను, అధికార పార్టీ నాయకులు కార్యకర్తలను హెచ్చరించింది నేనే. అసలు మీరు అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ విగ్రహాలు కూల్చకుండా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చకపోయి ఉంటే ఈరోజు వైఎస్ఆర్కి ఇంత అవమానం జరిగి ఉండేది కాదు. అసలు వైసీపీలో వైఎస్ఆర్ గారిని విజయమ్మను అవమానించిన వారే కదా పెద్దోళ్ళు. వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్ని ఎప్పుడో వెళ్ళగొట్టారు కదా. ఇప్పుడున్నది కేవలం వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి కదా మాత్రమే ఉన్నారు. కనుక వైఎస్ఆర్ లాగా అసెంబ్లీలో పోరాటం మీకు చేత కాదులే, మీకు మీడియా పాయింటే ఎక్కువ. మీరు మాట్లాడుతున్నటువంటి పక్క రాష్ట్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసినందుకు గర్వపడుతున్నాం. మరి మీరు రైతులను నిలువున మోసం చేసింది నిజం కాదా? 3,000 కోట్లతో ప్రతి ఏడాది ధరల స్థిరీకరణ ఇది అన్నారు, 4,000 కోట్లతో ప్రతి ఏడాది పంట నష్టపరిహారం అన్నారు. ఇక వైఎస్ఆర్ జలయజ్ఞం పథకానికి తూట్లు పొడిచారు, మద్యపాన నిషేధం అని దగా చేశారు. మీకంటే మోసగాళ్ళు విశ్వసనీయత కోల్పోయిన వాళ్ళు ఉంటారా? మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం శరీరంలో అణువణువున పిరికితనం పెట్టుకున్న మీరు బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకున్న రాష్ట్ర ప్రయోజనాలు వైఎస్ఆర్ వ్యతిరేకించిన బీజేపీకి తాకట్టు పెట్టారు. మీ అహంకారమే మీ పతనానికి కారణం అన్నట్టు విమర్శ చేసుకొచ్చారు.